హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఎవరైతే బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు, బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వీళ్ళందరికైతే గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. గుడ్ న్యూస్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకటి ఏంటంటే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ కొరకి. ఏదైతే బీపీటీ కావచ్చు, బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు, బీఎస్సీ పారామెడికల్లో అడ్మిషన్ పొందేందుకు ఎవరైతే స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారో ఎట్టకెళ్ళకి మనకైతే శుభవార్త వచ్చింది ఫ్రెండ్స్. మనకి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. సో ఆ వివరాలన్నీ చూసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆలోచన పెట్టుకోండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, నేను ఇప్పటి నుంచి మీకు అప్లికేషన్ చేసేప్పటి నుంచి మీకు సీట్ వచ్చేంతవరకు నేను మీకు అయితే తోడుగా ఉంటాను. సో నా వీడియోస్తో మిమ్మల్ని అయితే గైడ్ చేస్తూ ఉంటాను. మీకు సీట్ వచ్చేంతవరకు నేనైతే ప్రయత్నిస్తూ ఉంటాను. సో ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను అప్పుడు ఈవినింగ్ నుంచి వెబ్సైట్ అయితే చూస్తూ ఉన్నాను. జస్ట్ ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. చూసుకొని ఇక్కడ మీరు నోటిఫికేషన్ ఈ రోజు జస్ట్ నవంబర్ 20th రోజున అయితే వచ్చింది. ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ బీపీటీ అండ్ పారామెడికల్ కోర్సెస్ అని కనిపిస్తూ ఉంది. అండ్ బీపీటీ ప్రాస్పెక్టస్ అండ్ పారామెడికల్ ప్రాస్పెక్టస్ అని 3 లింక్స్ అయితే ఎనేబుల్ చేశారు. సో ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ చేసి చూద్దాం, తర్వాత మనం అయితే మిగతాది ఓపెన్ చేసి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఆ లింక్పై క్లిక్ చేయగానే మనకైతే ఇలాంటి ఒక నోటిఫికేషన్, ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, నోటిఫికేషన్ ఫర్ ఇన్వైటింగ్ కామన్ సింగిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ అప్లోడింగ్ స్కాన్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ కోర్సెస్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా. సీట్స్ అవైలబుల్ ఇన్ ద కాలేజెస్ అఫిలియేటెడ్ టు డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ విజయవాడ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25 ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ మనకి. సో ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్టయితే మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఈ రోజు అయితే వచ్చింది. సో మీకు అప్లికేషన్స్ వచ్చేసి ఎప్పటి నుంచి చేసుకోవచ్చు ఏంటి అని చెప్పేసి చూస్తే కనుక ఫ్రెండ్స్, అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ త్రూ దిస్ లింక్, ఈ యొక్క కింద ఈ లింక్ ఉంటుంది కదా, ఈ లింక్ ద్వారా మనమైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దట్ టు ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అంటే ఫ్రమ్ 11 AM 21st, రేపు మార్నింగ్ 11 AM నుంచి అప్ టు 9 PM December 9th వరకు 9 PM వరకు అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ ఒక 20 days అయితే టైం అయితే ఇచ్చారు. సో ఇది ఒక గ్రేట్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. సో ఈలోపు మీరైతే ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో పెండింగ్ అవన్నీ తీసి పెట్టుకోండి. మనకి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అవన్నీ ఇప్పుడు చూద్దాం మనం. సో బిఫోర్ దట్ అండ్ ఇవన్నిటి గురించి అయితే తెలుసుకోవాలి కాబట్టి, సో ఏ కోర్సెస్కి మనం ఎలిజిబుల్ అవుతాం ఏంటి అని చెప్పేసి మీరు చూసుకోండి ఒకసారి. సో ఇక్కడ మనకి ఉన్నటువంటి కోర్సెస్ నేను జస్ట్ ఇందాక మీకు 2 days బ్యాక్ అయితే వీడియో చేశాను కదా, బీఎస్సీ పారామెడికల్ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని మీరు కామెంట్ చేస్తుండగా నేనైతే చెప్పాను. సో ఎండ్ ఆఫ్ నవంబర్ వరకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్పాను. సో కాకపోతే ముందుగానే మనకైతే ఇచ్చారు ఇక్కడ నోటిఫికేషన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీకి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ తర్వాత బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ పారామెడికల్ టెక్నాలజీ కోర్సెస్ బీఎస్సీ పారామెడికల్ అని చెప్పేసి ఇచ్చారనమాట. సో ఆ యొక్క పారామెడికల్ కోర్సెస్లో ఏవే కోర్సెస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఇదైతే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఇదొక కోర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ అండ్ బీఎస్సీ ఆప్టోమెట్రీ టెక్నాలజీ అండ్ బీఎస్సీ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ అండ్ బీఎస్సీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ అండ్ బీఎస్సీ కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అండ్ బీఎస్సీ అనస్థిషియాలజీ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ and BSc Imaging Technology and BSc Emergency Medical Technology and BSc Respiratory Therapy and BSc Physician Assistant Technology and BSc Medical Record Sciences Assistant Technology and BSc Transfusion Technology and BSc Radiotherapy Technology and BSc Echocardiography టెక్నాలజీ. సో ఒక గుడ్ న్యూస్ అయితే ఇక్కడ చెప్తున్నాను వినండి ఫ్రెండ్స్. ఏంటి అంటే ఇదివరకు మనకైతే ఓన్లీ పారామెడికల్లో జస్ట్ 10 కోర్సెస్ మాత్రమే ఉండే, కానీ ఈసారి ఎక్స్టెండ్ అయితే చేసి మరొక 5+5 కోర్సెస్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఇది ఒక గ్రేట్ న్యూస్ అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇదివరకు అయితే రేడియోగ్రఫీ లేకుంటుండే, ఎకోకార్డియోగ్రఫీ లేకుంటుండే, మెడికల్ రికార్డ్స్ ఇది కూడా లేకుంటుండే, అండ్ ఫిజిషియన్ అసిస్టెంట్ ఇది కూడా లేకుంటుండే ఫ్రెండ్స్. ఓకేనా. సో అండ్ వన్ మోర్ ఒకటి కూడా లేకుంటుండే, అది చూస్తాం ఇక్కడ, ఆప్టోమెట్రీ కాదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, అంతే. ఇంకా వన్ మోర్ ఒకటి గుర్తొస్తలేదు, చూద్దాం. అండ్ ఇక్కడ అయితే మీరు చూసుకున్నట్లయితే +5 అయితే యాడ్ అయినాయి. ఇది ఒక గ్రేట్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇవన్నింటికి మీరు అప్లికేషన్ వచ్చేసి ఈ డేట్ లోపు చేసుకోవాలి. ఫ్రమ్ రేపు అంటే మళ్ళీ నేను చెప్తున్నాను వినండి, రేపు మార్నింగ్ 11 AMకి స్టార్ట్ అవుతుంది కాబట్టి 21st November రోజున 11 AMకి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్. కాబట్టి హరిబరిగా అప్లికేషన్ చేసుకుంటే మాత్రం మీరైతే బోల్తా పడతారు. సో ఎందుకంటే చాలామంది బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, అంతకుముందు వాళ్ళు కూడా చాలామంది ఫాస్ట్గా అప్లికేషన్ చేసుకొని తప్పుగా మార్క్స్ అయితే ఎంటర్ చేశారు. సో దాని ద్వారా వాళ్ళకి
కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయన్నమాట. లైక్ వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడం కావచ్చు, ఈవెన్ దో వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చినా కానీ వాళ్ళ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయితే అవ్వడం జరిగింది. సో అట్లాంటిది మీరు అవ్వద్దు అంటే తప్పకుండా మీరైతే మన వీడియో చూసిన తర్వాత మార్క్స్ ఎలా ఎంటర్ చేయాలి ఏంటి అని చెప్పేసి అన్ని అనాలిసిస్ చేసిన తర్వాతే మీరైతే ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో అండ్ ఇక్కడ కొన్ని అయితే ఇచ్చారు, మీరైతే చూసుకోవచ్చు. అండ్ ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్లయితే 17 years అయితే నిండాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అండ్ 17 years కాకుండా ఉన్న వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవ్వరు అని చెప్పేసి ఇస్తున్నారు. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్, అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి మీరు కనుక చూసుకున్నట్లయితే ఫర్ బీపీటీ అండ్ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కావచ్చు, పారామెడికల్ టెక్నాలజికల్ కోర్సెస్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఓసీ క్యాండిడేట్స్కి కనుక చూసుకున్నట్లయితే 2360 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉంది. అండ్ బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే 1888. ఇది నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నోటిఫికేషన్ రాకముందు. సో ఈ ఫీ అయితే రెడీ చేసుకొని పెట్టుకుంటారు. ఈ ఫీ స్ట్రక్చర్లో ఎలాంటి చేంజెస్ అయితే జరగవు అని చెప్పేసి అన్నాను. సో అదే ఫీ అమౌంట్ అయితే ఉంది, ఇక్కడ ఎలాంటి చేంజెస్ అయితే జరగలేదు, ఓకేనా. సో ఇక్కడ ప్రొసీజర్ ఆఫ్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ త్రూ ఆన్లైన్ ఫర్ అప్లికేషన్ అండ్ ప్రాసెస్ ఫీ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. సో మీరు కనుక రిఫ్రెష్ లాంటిది లేదంటే మీ యొక్క యూపీఐ పేమెంట్స్ ద్వారా అట్లా చేయకండి. డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయండి. సో ఓకేనా, మళ్ళీ మీకైతే రిఫండ్ అయితే ఎట్లాంటిది ఏం రాదు అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నారు, ఓకేనా. ఫాస్ట్ నెట్వర్క్ ఉన్న దాంట్లో వేయండి. ఇక్కడ వన్ మోర్ థింగ్, రిజిస్ట్రేషన్ నెంబర్ విచ్ విల్ సెండ్ టు ద రిజిస్టర్డ్ మొబైల్ ఆఫ్టర్ ఎంటరింగ్ ద బేసిక్ డీటెయిల్స్ షుడ్ be noted for further use. The registration number should be kept confidential and should not be disclosed to others. మీకు అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ యొక్క నెంబర్ లైక్ SMS రూపంలో మీ మొబైల్కి అది వస్తుంది. సో ఆ యొక్క నెంబర్ని అయితే సేఫ్గా మీకు సీట్ వచ్చేంత వరకు మీ దగ్గర పెట్టి. అండ్ నెక్స్ట్ వచ్చిన విషయం ఏంటంటే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఒకటి ఫస్ట్ మనకి ఇంపార్టెంట్గా కావాల్సింది 10th మెమో ఒరిజినల్. ప్రతిదీ చెప్తున్నాను, మీరు అప్లికేషన్ పెట్టుకునే ముందర అప్లికేషన్లో వచ్చేసి జిరాక్స్ కాపీస్ పెడితే సెట్ అవ్వదు, బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ కాపీస్ పెడితే సెట్ అవ్వదు. సో మీ యొక్క ఒరిజినల్ మెమో ఏదైతే ఉందో అది స్కాన్డ్ కాపీ స్కాన్ చేసుకొని ఒరిజినల్గానే స్కాన్ చేసుకొని మీరైతే 500 KB మించకూడదు. అది కూడా సో 500 KB మించకూడదు. 500 KB లోపల అంటే 400 KB లేదా 300 KB ఉన్నా పర్లేదు, కానీ 500 KBకి మించితే మాత్రం అప్లికేషన్ తీసుకోదు. అండ్ దట్టు ఇంత తక్కువ లైక్ 100 KB కావచ్చు, లేదంటే 90-80 KB ఉందనుకోండి, మళ్ళీ మీ యొక్క అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. ఎందుకు అని అంటే అక్కడ వెరిఫికేషన్ ఆఫీసర్ వాళ్ళకి సరిగ్గా కనిపించదు అనమాట. సో అందుకొరకు నేను చెప్తున్నాను 300 to 400 KB మధ్యలో ఉండేట్టుగా చూసుకోండి ప్రతి సర్టిఫికేట్, ఓకేనా. సో అంతకంటే ఎక్కువ ఉంటే అప్లికేషన్ తీసుకోదు, అండ్ అంతకంటే తక్కువ ఉంటే మళ్ళీ వెరిఫికేషన్ ఆఫీసర్కి సరిగ్గా కనిపించదు, కాబట్టి మళ్ళీ మీకు ప్రాబ్లం అయితే అవుతుంది, మీ యొక్క నేమ్ మెరిట్ లిస్ట్లో రాదు, ఓకేనా. సో ఫస్ట్ మనకు కావాల్సిన సర్టిఫికేట్ SSC మార్క్స్ మెమో, అండ్ తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఇవన్నీ కంపల్సరీ కావాలి. అండ్ నేను చెప్పాను 6th నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనగా బోనఫైడ్ సర్టిఫికేట్స్, ఏ స్కూల్లో మీరు చదివినారో 6th నుంచి 10th క్లాస్ వరకు ఆ యొక్క స్కూల్స్ సర్టిఫికేట్స్ అయితే తప్పకుండా కావాలి. అండ్ నెక్స్ట్ దట్ వన్ ఓన్లీ ఒకటే PDF రూపంలో ఉండాలి. ఇన్ కేస్ మీరు మల్టిపుల్ స్కూల్స్ ఒక 4 schools చదివారనుకోండి, ఒక 4 schools, ఆ యొక్క 4 schooల్స్కి సంబంధించినటువంటి కాపీ ఏదైతే ఉందో అదంతా ఒకటే దాంట్లో ఉండేట్టుగా చూసుకోవాలి. ఈ యొక్క ఫైల్ మొత్తం 500 KBకి మించకూడదు అండ్ 300 KBకి తగ్గకూడదు, ఓకేనా. క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒక్కొక్క పాయింట్ స్కిప్ చేయకుండా చూసుకోండి. దట్టు అలా అయితేనే మీరైతే అప్లికేషన్ అయితే సరిగ్గా చేయగలుగుతారు. ఈ 10 minutes వీడియో ఏదైతే ఉందో సో ఇదైతే మీ యొక్క ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. లైక్ అలా కాదు, మీరు కనుక అప్లికేషన్ చేసుకుంటే రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అయితే నేను చెప్పగలుగుతున్నాను ఇక్కడ, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్. ఇంటర్మీడియట్ యొక్క 2 yearsకి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ. అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇక్కడ మ్యాండేటరీ అని ఇవ్వలేదు, కానీ మీరు అప్లికేషన్ చేసుకునే టైంలో మ్యాండేటరీ అని అయితే వస్తుంది, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, మ్యాండేటరీ తప్పకుండా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే TC. అండ్ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తప్పకుండా కావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే BC SC ST వాళ్ళు ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్. అండ్ నాట్ ఓన్లీ దెమ్ బట్ ఆల్సో EWS వాళ్ళకి కూడా, సో లైక్ OC క్యాండిడేట్స్ కూడా తప్పకుండా అయితే అవసరం పడుతుంది. అండ్ పేరెంటల్ ఇన్కమ్ అయితే తప్పకుండా కావాలి ఫ్రెండ్స్. మీకు కనుక ఫీజు రింబర్స్మెంట్ రావాలంటే పేరెంటల్ ఇన్కమ్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ లైక్ మీ పేరెంట్స్ నేమ్ పైన ఉండాలి, మీ ఫాదర్ లేదా మదర్ నేమ్ పైన, ఓకేనా. మీ నేమ్ పైన ఉండకూడదు, అది కూడా. రెసిడెన్స్ సర్టిఫికేట్ తప్పకుండా కావాలి. ఇన్ కేస్ ఇప్పుడు ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కూలింగ్ కావచ్చు, తర్వాత ఇంటర్మీడియట్ కావచ్చు, వేరే స్టేట్లో కనుక చేస్తుంటే దానికి సంబంధించినటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్, లైక్ మేము AP వాళ్ళమే అని చెప్పడానికైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ తప్పకుండా కావాల్సి ఉంటుంది. ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేవి క్యాస్ట్, పేరెంటల్ ఇన్కమ్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్, EWS సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అయితే మీరైతే లైక్ మీ సేవ ద్వారా MR ఆఫీస్ నుంచి తీసుకుంటారు. లైక్ అలా తీసుకోనికి అయితే మనకి ఛాన్స్ అయితే ఉంటుంది, ఓకేనా. ఆధార్ కార్డ్ అయితే అందరికీ ఉంటుంది. మైనారిటీ సర్టిఫికేట్ ఎవరికైతే లేదో మీరైతే మీ యొక్క HM దగ్గరికి, హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకోండి. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఎవరికైతే పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ స్టూడెంట్స్ ఉన్నారో మీకు సంబంధించినటువంటి
ఈ యొక్క పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అయితే ఉంటే కనుక అది తీసుకుని దగ్గర పెట్టుకోండి. ఓకేనా. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అయితే ఎవరైతే తెలంగాణ టు ఆంధ్రాకి వచ్చినారో వాళ్ళకి సంబంధించిన లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అయితే తప్పకుండా కావాలి. అండ్ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ మీ యొక్క సిగ్నేచర్ అయితే బ్లాక్ పాయింటెడ్ పెన్తో వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పేపర్ పైన పెట్టాల్సి ఉంటుంది. అదైతే 100 KB అయితే తగ్గకూడదు, 100 KB కంటే మించకూడదు, అండ్ 80 KB కంటే తగ్గకూడదు. ఓకేనా. సో అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఫర్దర్గా నేనైతే మళ్ళీ మీకు అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అన్నైతే చెప్తాను. ఇదైతే కంబైన్డ్గా మనకి ఇన్ కేస్ ఏమైనా మీకు కనుక డౌట్స్ ఉంటే ఇక్కడ క్లారిఫికేషన్ కొరకు, టెక్నికల్ డిఫికల్టీస్ కొరకు ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చారు. ఈ యొక్క నెంబర్స్ అయితే మీరు సంప్రదించండి. ఇప్పటికే ఎక్కువ లెంత్ అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ మార్నింగ్ అయితే మీకు సెపరేట్ వీడియో చేస్తాను. లైక్ ప్రాస్పెక్టస్ ఎలా చేయాలి, ఫర్దర్గా ఏమేమి ప్రాసెస్ ఉంటుంది, అవన్నీ అయితే మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్, అండ్ ప్లీజ్ share it with your friends, and for more updates, for more counseling guidance, please subscribe to our channel.